హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ కోడ్ స్పేస్. ఈరోజు టాపిక్ వచ్చేప్పటికి డిక్షనరీస్ అంటే ఏంటి, అందులో ఏ మెథడ్స్ అంటే అండ్ ఐటమ్స్ ఎలా రిట్రైవ్ చేసుకోవాలని చూస్తాము. డిక్షనరీ అంటే ఏంటంటే ఈ డిక్షనరీలో మనం ఏమైనా స్టోర్ చేయాలంటే కీ వాల్యూ పేర్స్గా స్టోర్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను D = అని చెప్పేసి ఫ్లోర్ బ్రాకెట్స్లో A:10 అని ఇచ్చాను కదా. ఇప్పుడు A అనేది కీ, 10 అనేది వాల్యూ, అలా స్టోర్ చేసుకునేది డిక్షనరీలో. ఈ కీస్ని బేస్ చేసుకుని మనం వాల్యూస్ని రిట్రైవ్ చేసుకుంటాం. అన్ఆర్డర్డ్ అంటే ఐటమ్స్ ఏమైనా సరే డిక్షనరీలో ఎలా స్టోర్ అవుతాయి అంటే వితౌట్ ఇండెక్స్ వాల్యూతో స్టోర్ అవుతాయి. యూనిక్యూ ఏంటంటే కీస్ అనేవి యూనిక్యూగా ఉండాలి, వాల్యూస్ అనేవి యూనిక్యూగా లేకపోయినా పర్లేదు. మ్యూటబుల్ అంటే మనం వాటిలో ఏదైనా వాల్యూ యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు. ఒక డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. పర్సన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాను, ఈక్వల్స్ అని చెప్పేసి ఫ్లవర్ బ్రాకెట్స్లో డబుల్ కోట్స్లో నేమ్, కాలన్ డబుల్ కోట్స్లో ఈసా అని చెప్పేసి కొన్ని కీ వాల్యూస్ అనేవి నేను పాస్ చేసేసాను. ఇప్పుడు ప్రింట్ పర్సన్ అంటే అవుట్పుట్ మనకి నేమ్ ఏమి ఇచ్చాము, వాల్యూ ఏమి ఇచ్చాము అన్ని ప్రింట్ అవుతాయి. ఇందులో మనం పర్టికులర్గా ఒక వాల్యూనే, సపోజ్ మనం యూఎస్ఏని రిట్రైవ్ చేయాలి అనుకున్నప్పుడు మన వేరియబుల్ నేమ్, ఇందులో మన వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏ కీ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఒక కీని మనం ఇందులో పాస్ చేయాలి స్క్వేర్ బ్రాకెట్స్లో. అప్పుడు మనకు ఆ అవుట్పుట్ అనేది వచ్చింది. సేమ్ అలాగే కీస్ని రిట్రైవ్ చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్క్వేర్ బ్రాకెట్స్లో యూజ్ చేసేది, ఇంకోటి ఏంటంటే గెట్ మెథడ్ అనేది చెప్పేసి ఉంటుంది. మన వేరియబుల్ నేమ్ .get_off అని చెప్పేసి మనం ఏ కీని అయితే రిట్రైవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కీని పాస్ చేసి దాని యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా డిక్షనరీస్కి వచ్చేటప్పటికి కీస్ అని చెప్పేసి, కీస్, వాల్యూస్, ఐటమ్స్ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. కీస్ ఏంటంటే మన డిక్షనరీలో మనం ఏవేవైతే కీస్ పాస్ చేసామో ఆ కీస్ అన్ని రిటర్న్ చేసిద్ది. వాల్యూస్ ఏంటంటే మనం ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తామో డిక్షనరీలో ఆ వాల్యూస్ని ప్రింట్ చేసిద్ది. ఐటమ్స్ ఏంటంటే బోత్ కీ వాల్యూస్ మనం ఏవైతే పాస్ చేసామో అవి రెండింటిని డిక్షనరీస్లో పాస్ చేస్తాం కదా, వాటిని టపుల్స్లో ప్రింట్ చేసి చూపించింది. వాటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చాను. నేను ఇక్కడ ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేసుకున్నాను. దానిలో నుంచి కీస్ రిట్రైవ్ చేయాలి అనుకున్నప్పుడు మన వేరియబుల్ నేమ్ .keys_off అని ఇస్తే మనం ఏవైతే కీస్ నేమ్స్గా పాస్ చేసామో ఆ నేమ్స్ అన్నీ వచ్చింది. ఇక్కడ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్లో నేమ్, కంట్రీ, టెలిఫోన్ అనేవి కీస్ కాబట్టి అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. సేమ్ అలాగే వాల్యూస్ అని పాస్ చేసామనుకో, వాల్యూస్ ఆఫ్ అనే మెథడ్ పాస్ చేసామనుకో ఆ కీ వాల్యూస్లో వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. సేమ్ అలాగే నెక్స్ట్ కీ వాల్యూ పేర్స్కి సంబంధించి ఐటమ్స్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటే ప్రతిదీ మనకి టపుల్లో ప్రింట్ అవుతుంది. మనం నేమ్, వాల్యూ ఏవైతే పాస్ చేసామో అవి 2 టపుల్స్లో ప్రింట్ అవుతాయి.